నేను చిన్నగున్నప్పుడు రేడియోలో ఒక శ్లోకం వచ్చేది. సంస్కృత శ్లోకం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాణ చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. మనిషికి అసలైనటువంటి ఆభరణం ఏది అంటే వజ్ర వైఢూర్యాలతో చేయబడినటువంటి ఆభరణాలు కావు, సుగంధభరితమైనటువంటి విలేపనాలు పర్ఫ్యూమ్లు కావు, చక్కని వస్త్రాలు కావు. వాగ్భూషణము, మాటనే వాళ్ళకి చక్కని అలంకారము, మంచి ఆభరణము అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి నీతి శాస్త్రంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకము రోజు వినేటువంటి వాళ్ళు మేము చిన్నప్పుడు. ఈ శ్లోకం నా మీద చాలా ప్రభావం చూపింది. ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నామృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని సనాతన ధర్మం గురించి చెప్తారు. సత్యమే మాట్లాడు, మాట్లాడేటువంటిది సత్యమైనప్పటికీ కూడా ప్రియంగా మాట్లాడు, అందంగా మాట్లాడు, వినేటువంటి వాళ్ళకు ఆనందం కలిగేట్టుగా మాట్లాడు ఆ సత్యాన్ని. ప్రియంచ నామృతం బ్రూయాత్, ఎంత ప్రియంగా ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తి సంతోషపడతాడు అనుకున్నప్పటికీ కూడా అసత్యం మాత్రం మాట్లాడకు, ఇది సనాతన ధర్మము అని చెప్తారు. మాట ఇంత ఇంపాక్ట్ అవుతుంది. అదేవిధంగా మనకు కొన్ని సామెతలు కూడా చెప్తారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని, నోరా తలకు తేకే అని, అతి సర్వత్ర వర్జయేత్ అని, వినాశకాలే విపరీత బుద్ధి అని. మరో సినిమా డైలాగ్ కూడా ఉంది. అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఈ సామెతలు ఇవన్నీ కూడా అనంటే, ఎప్పుడు కూడా అతిగా వెళ్లకుండా నోటిని జాగ్రత్తగా అదుపులో ఉంచుకుంటూ ఉండాలి. ఎదుటి వ్యక్తి యొక్క గౌరవ మన్ననలు పొందాలి అనుకుంటే కనుక మన మాట తీరు చాలా ప్రధానమైనటువంటిది అని. ఈ సినిమా డైలాగ్ విషయంలో మళ్ళీ కాంట్రవర్సీ వద్దు. అంటే ఆడవాళ్ళకు ఆవేశం ఉండకూడదా అని కాదు. ఆడవాళ్ళకు ఆవేశం అవసరం. మన పురాణాలు కానివ్వండి, చరిత్రలో కానివ్వండి, ఆవేశం మూర్తులైనటువంటి మూర్తీభవించినటువంటి మాతృమూర్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళ ఆవేశం అంతా కూడా అది ధర్మబద్ధమైనటువంటి ఆవేశము. ఆ ఆవేశంలో ఒక న్యాయం ఉన్నటువంటిది. సత్య ఆవేశం అని చెప్పుకోవచ్చు. అంటే ఆవేశానికి ఒక అర్థం ఉండాలి. అనవసరమైనటువంటి ఆవేశాలు జోలికి వెళ్ళకూడదు. అలా ఏ ఉద్దేశము సరిగ్గా లేకుండా అనవసరమైనటువంటి ఆవేశంతో, పనికిమాలిన ఆవేశంతో రగిలిపోతే కనుక అలాంటి వాళ్ళు సుఖపడినట్టు లేదు అని చెప్తారు. అదేవిధంగా జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవ, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అని ఒక సుభాషితం చెప్తారు. నాలుక చివరిలోనే లక్ష్మి ఉంటుంది, నాలుక చివరిలోనే బంధనము ప్రాప్తిస్తుంది, నాలుక చివరిలోనే బంధుమిత్రులు కూడా ఉంటారు. కనుక నాలుక చివర అంటే మాట జాగ్రత్తగా ఉండాలి అని. ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇటీవల సోదరి సత్యభామ చేసినటువంటి ఆ కాంట్రవర్సీ కారణంగా ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాయి. చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులందరూ ఆగ్రహావేశాలకు గురయ్యారు. సిగ్గుతో కొంతమంది తల దించుకున్నారు. ఔరా అని కొంతమంది ముక్కు మీద వేలు వేసుకున్నారు. ఇలా చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు మొత్తం పండిత పామర జాతి అంతా కూడా విమర్శించింది. ముమ్మాటికి చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి మాటలు తప్పు. అందులో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ లేనే లేదు. విభేదించేటువంటి వాళ్ళు డైరెక్ట్గా విభేదిస్తారు, విభేదించలేనటువంటి వాళ్ళు మౌనంగా ఉండిపోవాలి అంతే. బలరాముడు కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఇటు పాండవులు నాకు కావాల్సినటువంటి వాళ్ళు, ఇటు కౌరవులు నాకు కావాల్సినటువంటి వాళ్ళు, కనుక నేను ఏ పక్షాన ఉన్నానని వెళ్ళిపోతాడు. అట్లా ఉండవచ్చు. అయితే ఎవరినైనా సమర్థించాలి అనుకుంటే కనుక ఆ సమర్థింపుకు కూడా ఒక హద్దు ఉండాలి. ఎదుటి వ్యక్తి ఏం చేసినా నేను సమర్థిస్తాను అంటే కనుక ఈ విధంగా నలుగురిలో ఆభాసుపాలైపోతారు, సమాజంలో తలవంపులకు గురి అవుతారు. సత్యభామ గారి విషయంలో జరిగినటువంటిది అదే. ఇప్పుడు సోదరి సత్యభామ గారి విషయంకి వద్దాం. జీఆర్ స్వామిని వెనకేసుకొని రావడం అనేటువంటి జరిగింది. అమ్మ మీరు చేసింది ముమ్మాటికి పొరపాటు. మీకు వెనకేసుకొని రావడము వాయించడము రెండే తెలుసు, కానీ ఆలోచించడం అనేటువంటిది తెలియదు. వెనకేసుకొని వస్తే కనుక చిర్రావూరు లాంటి వాళ్ళను జీఆర్ స్వామి వారు మాట్లాడినట్టు ఇలాంటి ఎక్కువ వ్యాఖ్యానాలను పట్టుకొని ఎంతవరకైనా కానీ వెనకేసుకుంటూ పోతారు. అదే సమర్థించేటువంటి విషయంలో ఇంకా భయంకరంగా సమర్థించుకుంటూ పోతారు. అట్లాగే ఎవరైనా దుయ్యబట్టాలి అనుకుంటే కనుక మీకు దుయ్యబట్టాలి అన్నటువంటి ఒక అస్త్రం దొరికితే చాలు, ఇక మీ నోరు అదుపులో ఉండదు. ఇష్టానుసారంగా ముందు వెనక లెక్కాపత్రము చూడకుండా మంచి చెడు ఆలోచించకుండా దుయ్యబడతారు. మీ లోపల ఉన్నటువంటి లోపం ఇదే.
దీన్ని మీరు సరి చేసుకుంటే కనుక మీరు గోవింద సేవకు చాలా మంచి పేరును తీసుకొని రాగలుగుతారు. చిరంజీవి స్వామి వారిని మీరు వెనకేసుకొని రావడమే మీరు చేసినటువంటి పొరపాటు. ఈ సందర్భంలో మీరు ఊరుకున్నా బాగుండేటువంటిది. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. యూట్యూబ్ కెమెరా ముందు ఒక వేషాలు, కెమెరా వెనుక ఒక వేషాలు, బత్తాయిలు, సత్యభామ అంటూ వామ్మో తల్లి భయంకరమైనటువంటి ఒక వీడియో చేశారు. వీళ్ళందరూ జాతకాలు బయట పెడతానంటే నేను భయపడ్డాను. అందులో నా ఫోటో కూడా ఉంది. జాతకాలు భయపెడతానంటే వీళ్ళందరూ ఏంటి మర్డర్లు చేశారా, లేకపోతే ఏమన్నా కుంభకోణాలు చేశారా, ఇవన్నీ విషయాలు బయట పెడతారేమో అనుకుంటే అదేదో కొండ నువ్వు ఎలకని పట్టినట్టుగా చేశారు. అందులో ఏమీ లేదు. కొంతమంది గురించి అనవసరంగా వాళ్ళ గురించి గెలికావు. అదే పెద్ద పొరపాటు. నా పేరు సత్యభామ కాదు అని అన్నావు. ఆ వీడియోనే డిలీట్ చేసావు. ఇప్పుడు ఏం పేరు పెట్టుకుంటావో నాకే అర్థం కావట్లేదు. ఏం పేరు పెట్టుకుంటారమ్మా అసలు? విషయానికి వద్దాం. ఇంకా మీరు మాట్లాడుతూ కొన్ని సందర్భాలు సంస్కరించుకోవాలి అని ఎవరినైతే తమ్నెల్లో పెట్టి మీరు అన్నారో వాళ్ళని సంస్కరించుకోవాలి మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి ఫస్ట్. ఇది మీరు మర్చిపోతున్నారు. ముందు మీరు సంస్కరించుకోండి. ఇక బత్తాయిలు అన్నావు, జ్యూస్ పిండుతా అన్నావు, బత్తాయి రసం తాగిస్తా అన్నావు. అందరూ తిట్టారు ఆ వీడియో చేసినందుకు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని విమర్శించారు. ఏంటి అసలు నారింజ పండ్లు పట్టుకొని బత్తాయిలు అంటుంది అని కొంతమంది ఆడవాళ్ళే తిట్టారు. మౌనికా శంకర్ గారు అయితే ఎవరి కప్పమోహం అని అన్నారు. తర్వాత దేవికా రాణి అయితే కనుక లైవ్లో, ఈ ఫేస్బుక్ లైవ్లో ఒక అరగంట సేపు వాయించి విడిచిపెట్టేశారు ఆ బత్తాయిలు అన్నటువంటి ఆ వీడియో చూసి. తర్వాత దర్శనం శర్మ గారు అరగంట సేపు వాయించి విడిచిపెట్టేశారు. దర్శనం ఆగ్రహం చూశారు. అందులో ఈ బత్తాయిలు అనేటువంటి దాని గురించి మాట్లాడతాను ఇప్పుడు. మీరు ఏదో వేరే పళ్ళు పెట్టుకొని బత్తాయిలు అన్నారు, మీరు పొరపాటు పడ్డారు అక్కడ. ఇక బత్తాయిలు అన్న కాన్సెప్ట్కి వస్తే అసలు ఏంటి బత్తాయిలు ఏంటి, ఎవరు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు అంటే కనుక విధర్మీయులైనటువంటి వారు, హిందూ మతం మీద ద్వేషమును నరనరాలా జీర్ణించుకున్నటువంటి వారు, ఒంటి నిండా హిందూ ధర్మం మీద విషమును నింపుకున్నటువంటి వారు, ఇతర మతస్థులు, అందులో మన ధర్మం పట్ల ద్వేషం కలిగినటువంటి ఇతర మతస్థులు, నాస్తికులు, ఇలాంటి కొంతమంది సోకాళ్ళు బ్యాచ్ ఉంటారు. వీళ్ళు హిందూ మతం వాళ్ళను బత్తాయిలు అంటారు. ఎందుకు బత్తాయిలు అంటారు అని అంటే అక్కడ వాళ్ళ కోట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడేటువంటిది అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఆరెంజెస్ కదా, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సాఫ్రాన్ అని మీరు కూడా ఉపయోగించారు ఈ పదాన్ని. సాఫ్రాన్, ఈ సాఫ్రాన్లో మీరే ఉపయోగించారు. సాఫ్రాన్ అంటే కాషాయం రంగు. కాషాయం అంటే హిందుత్వం గుర్తింపు. కాషాయము హిందుత్వానికి చిహ్నం. అలాంటి హిందుత్వ చిహ్నమైనటువంటి కాషాయాన్ని ఇలాంటి దుర్మార్గులు, హిందూ మతానికి వ్యతిరేకులైనటువంటి వారు, అండర్లైన్ దిస్, హిందూ మతానికి ద్రోహులైనటువంటి వారు, హిందూ ద్రోహులు మాత్రమే మమ్మల్ని సాఫ్రాన్ కలర్ను దృష్టిలో పెట్టుకొని బత్తాయిలు అని వాళ్ళు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇదే పదాన్ని మీరు ఉపయోగించారు, బత్తాయిలు అని అన్నారు. మీదే మతమమ్మా? జై శ్రీరామ్ అని అంటారు. హిందూ బంధువులకు అందరికీ జై శ్రీరామ్ అంటారు, కృష్ణార్పణం అంటారు. మీదే మతము? ఏ మతానికి చెందినటువంటి వారు మీరు అంటే ఖచ్చితంగా హిందూ ధర్మంలో ఉన్నటువంటి వారే కదా. హిందూ ధర్మంలో ఉండి హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్లను బత్తాయిలు అంటున్నారనంటే ఏమనుకోవాలి అసలు? మీ చరిత్ర ఏంటి అసలు? మీ పుట్టుక ఏంటి అసలు? మీరు హిందువేనా అని అనుమానం రాదా? అనుమానము. ఒక హిందువు అయ్యుండి ఇంకో హిందువును బత్తాయి అని అంటున్నారనంటే మిమ్మల్ని హిందూ ద్వేషి అని అనవచ్చా? అలాగే ప్రవర్తించారు కదా మీరు. రెండు బత్తాయిలు పట్టుకుని బత్తాయిలు అనుకుంటూ, రసం పిండుతా అనుకుంటూ. చీప్ బిహేవియర్ అనేది. చీప్ అంటే చీప్ బిహేవియర్ మీద. దీన్ని బట్టి అభాస్పాలయ్యారు. సోషల్ మీడియా అంతా కూడా ఏకి పారేసింది మిమ్మల్ని. పెద్ద వాళ్ళు సైతం మిమ్మల్ని ఇప్పటివరకు ఒక ఆడపిల్ల అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని క్షమించలేదు. ఈ సందర్భంగా అందరూ ఏకి పారేశారు. అందులో మీరు వీళ్ళందరూ జాతకాలు బయట పెడతామని అనుకుంటూ మీరు కొంతమంది పేర్లు పెట్టారు. శివస్వామి గారు, ఎంవిఆర్ శాస్త్రి గారు, అనంతలక్ష్మి గారు, కిరణ్ శర్మ గారు, బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు, బంగారయ్య శర్మ గారు, దర్శనం శర్మ గారు, చిట్ట చివరికి నేను. వీళ్ళందరినీ బత్తాయిలు అని అనుకుంటూ, రసం పెడుతూ అనుకుంటూ వీళ్ళ మీద పెద్ద అలిగేషన్స్ వేశారు. వీళ్ళు ఎవరెవరు ఏమేం చేశారు అనేటువంటి విషయాలు కనుక నేను చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరి గురించి చెప్తేనే ఒక గంట పడుతుంది. ఒక్కొక్కరి గురించి చెప్తే అట్లాంటి మహానుభావులు నన్ను వదిలేస్తే మిగతా ఆరుగురు ఒక్కొక్కరి గురించి ఒక గంట పడుతుంది. అంత ఎపిసోడ్ అవుతుంది వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే. అర్థమవుతుందా మీకు? శివస్వామి వారు
శివస్వామి వారి గురించి ఒకసారి విజయవాడ వైపు వెళ్ళి అడగండి, శివస్వామి అంటే ఎవరు అని. ఏదో మీరు రాసేసుకొని ఒక అరగంట 19 నిమిషాల 21 సెకండ్ల వీడియోలో వెళ్ళగక్కితే అంత మాత్రాన కాదు. శివస్వామి వారంటే ఏంటో విజయవాడ వైపు వెళ్ళి అడగండి. ఆయన గురించి నడిచే దైవం అంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సుమారు 500 ఆలయాలు కట్టించారు 20 ఏళ్లలోనే ఆయన. విధర్మీయులతో ప్రత్యక్షంగా ఆయన గొడవ పడతారు. ఇతర ధర్మాల వారు ఈయన మీద ఇప్పటికీ సుమారు 25 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఈయన మీద, ఇతర ధర్మాల వారు పెట్టినటువంటివి. ప్రచ్ఛన్నంగా యుద్ధంలో పాల్గొనేటువంటి హిందూ ఆయన. హిందువులకు అక్కడ ఉన్నటువంటి ఒక నమ్మకం, మాకేమైనా జరిగితే మాకు శివస్వామి ఉన్నాడు అనేటువంటి ఒక భరోసా వాళ్ళకు. శివస్వామి అంటే అది చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఆయన గురించి ఒక గంట పడుతుంది. అట్లాంటి శివస్వామిని ఇష్టానుసారంగా మాట్లాడాం. ఎంవీఆర్ శాస్త్రి గారి పాండిత్యంలో ఆయన తలలో వెరిసినటువంటి వెంట్రుక పైన ఉన్నటువంటి ధూళికి కూడా నువ్వు సరిపోవు. ఎంవీఆర్ శాస్త్రి సీనియర్ జర్నలిస్ట్, ఆయన రాసినటువంటి పుస్తకాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడాం. ఆయన పుస్తకాలు చదివినటువంటి వారు, గూస్ బంప్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది మన ధర్మం గురించి ఎంతో విలువలతో ఇప్పుడు జీవిస్తున్నారు. అలాంటి ఎంవీఆర్ శాస్త్రి గారు హిందూ ధర్మానికి ఆయనకు వెన్నెముక లాంటి వారు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి వాడు. ఆయన గురించి చెప్తే గంటకు పైగా అవుతుంది. ఆయనను పట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావు. అనంతలక్ష్మి గారు, గంగిగోవు లాంటి వ్యక్తి అనంతలక్ష్మి గారు, మాట్లాడితే 5,000 రూపాయలు తీసుకుంటుందని అంటావా? మేమందరము ఎన్నోసార్లు ఆవిడతో మాట్లాడాం, మా ప్రోగ్రాంలోకి పిలిచాం, ఇంటర్వ్యూలకు పిలిచాం, ఏనాడు రూపాయి అడగలేదు. అమాయకురాలు. ఆమెకు తెలిసినంతలో ఆమెకు ఉన్నటువంటి పాండిత్యాన్ని చక్కగా చెప్పేటువంటి ప్రొఫెసర్. నీలాగా చంగలు కొట్టుకుంటూ ఇక్కడ ఇక్కడ అనుకుంటూ ఆకీస్ పాక్ పాక్ తమ్లా పాక్ అన్నట్టుగా, మైసూర్ పాక్ అన్నట్టుగా చెప్పదు. సూటిగా, స్పష్టంగా, సుత్తి లేకుండా ఏ విషయం పైనైనా సరే అనర్గణంగా గంట సేపైనా కానీ మాట్లాడేటువంటి గొప్ప వక్త అనంతలక్ష్మి గారు. అలాంటి అనంతలక్ష్మి గారిని 5,000 తీసుకుంటుందనంటావా? నిరాధారంగా నువ్వు వేసినటువంటి ఆరోపణ నీకు కూడా తెలుసు. తర్వాత కిరణ్ శర్మ గారు ఇటీవల కాలంలోనే ఆయన అందరిపైన, ఎవరైతే హిందూ ధర్మం మీద దాడి చేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలోనే వచ్చాడు. అలాంటి వాళ్ళు మనకు అవసరం. కిరణ్ శర్మ గారు లాంటి వాళ్ళు యువ రక్తం ఉంటాడు. ఒక 50-55 ఏళ్ళు ఉంటాడేమో, కానీ అయినప్పటికీ ఆయన నడిచే ఊరికి పారేదంతా కూడా యువ రక్తం. ఆయన అంత ధైర్యంగా విధర్మీయులతో ఆయన గొడవ పడుతుంటాడు. బ్రాహ్మణుల గురించి ఎవడో అంటే ఆయన మీద పాట రాసి సంచలనమైనటువంటి వీడియో చేశాడు. ఒక గొప్ప అస్ట్రాలజర్ ఆయన. నీ జాతకము, నీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నీ జాతకం మొత్తం నీ ముంగడ పెడతాడు. నీ పుట్టు పూర్వోత్తరాలు, వచ్చే జన్మ, నీ గత జన్మ గురించి కూడా చెప్పగలడు. అంత గొప్ప వ్యక్తి ఆయన. అట్లాంటి కిరణ్ శర్మ గురించి ఇష్టానుసారంగా మాట్లాడతావా? బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని, బంగారయ్య శర్మ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ వీళ్ళని శృంగేరి నుంచి గెంటేశారని అంటావా? తెలుసా అని శృంగేరికి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడు. వీళ్ళని గెంటేశారా, వీళ్ళకి ఏం చేశారా, ఉప్మా అంటూ. నువ్వు ఉప్మా తినుకుంటూ బతుకు, ఎలాంటి ఉప్మా తింటూ బతుకుతున్నావో ఏంటో మరి, కానీ ఏం కలుపుకున్నా ఉప్మా తింటున్నావో అలాంటి మాటలు వస్తున్నాయి. కానీ వీరిద్దరి గురించి, శృంగేరికి వీళ్ళు గొప్ప పండితులు, వీళ్ళు శృంగేరి ఆస్థాన పండితులు. బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు భాగవత సప్తాహం చేస్తే కూర్చున్నటువంటి వాళ్ళు కళ్ళు రెప్పో కొట్టకుండా ఆయన వైపు తదేకంగా చూస్తూ వచ్చి సాక్షాత్తు కృష్ణ పరమాత్మనే భాగవతం చెప్తున్నాడా అన్నట్టుగా తదేకంతో, తన్మయత్వంతో ఆయన భాగవతాన్ని వింటారు. దేశ విదేశాలలో భాగవత సప్తాహ ప్రవచనాలు చేశారు. ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విషయాల మీద. కేవలం భారతదేశంలో మాత్రమే కాదు, దేశంలో అనేక రాష్ట్రాల్లో, అనేక దేశాల్లో ఆయన ప్రవచనాలు ఇచ్చినటువంటి మహానుభావుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. ఆయన చెప్పేటువంటి ఒక శ్లోకం కూడా చెప్పడానికి మీకు చేత కాదు. కొన్ని శ్లోకాలు చెప్పావు, భగవద్గీతలోని శ్లోకాలు చెప్పావు. చెప్పిన 2 శ్లోకాల్లోనే కనీసము ఒక 4-5 తప్పులు చెప్పావు. అలాంటి నువ్వు అమ్మ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిని ఎద్దేవా చేసేటువంటిది, ఆయన గురించి మాట్లాడేటువంటిది. బంగారయ్య శర్మ ఏం చేశాడు అని మాట్లాడావు కదా. ఒకసారి మీ గురువు గారిని అడగమ్మా, చిన్నజీర స్వామి గారిని అడుగు. బంగారయ్య శర్మ గారు ఏం చేశారు? ఎక్కడ ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఎక్కడ హిందూ ధర్మం పైన దాడి జరుగుతుందో అక్కడ వెంటనే తన గొంతులు వినిపించేటువంటి వాడు బంగారయ్య శర్మ గారు. బంగారం లాంటి వ్యక్తి ఆయన. ఆయన కంఠానికి, ఆయన ఇతర ధర్మాల మీద ఆయన కంఠంతో చేస్తున్నటువంటి యుద్ధానికి, ఆయన కంఠానికే బంగారంతో ఒక ఆభరణం చేసి పెట్టవచ్చు. బంగారం లాంటి వ్యక్తి బంగారయ్య శర్మ గారు. చిన్నజీర స్వామి గారిని అడుగు. ఒక సందర్భంలో హైందవం క్రైస్తవం ఒకటేనా అనేటువంటి ఒక ప్రోగ్రాం జరిగింది. TV5లోనో ఏదో ఛానల్లో జరిగింది, డిబేట్ జరిగింది. ఒక ఆయన క్రైస్తవుడు, ఒక పాస్టర్, ఏదో పేరుంది, ఆయన పేరు ఏదో రూఫరో ఏదో పేరుంది. ఆయన హిందుత్వం మీద విషం జమ్మితే ఆయనతో డిబేట్ చేసినటువంటి ఏకైక వ్యక్తి బంగారయ్య శర్మ. ఓడించినటువంటి వ్యక్తి బంగారయ్య శర్మ. అదే డిబేట్లో చిన్నజీర స్వామి గారు కూడా పాల్గొని బంగారయ్య శర్మ గారికి ఎంతో మద్దతు ఇచ్చారో ఒకసారి వెళ్ళి మీ గురువు గారిని అడగమ్మా. అసలు
అద్వైతంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా చిన్నజీయర్ స్వామి వారితో ఢీకుట్టలేనటువంటి సందర్భంలో శంకరాచార్యుల వారి మీద చిన్నజీయర్ స్వామి గారు వేసినటువంటి అలిగేషన్స్కి బంగారేశ్వరమ్మ గారు సవాల్ విసిరారు. అలాంటి బంగారేశ్వరమ్మ గారు మన ధర్మానికి కంచుగోడ లాంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఏం చేశాడు అని అంటావా? బంగారేశ్వరమ్మ గారి పాండిత్యంలో ఒక నాట్ 1% కూడా నీకు లేదు తెలుసా, నోరేసుకొని పడిపోతావు. తర్వాత దర్శనం శర్మ గారు అయితే నీకు ఇచ్చి పడేశారు. భారతదేశంలో ఏకైక వ్యక్తి దర్శనం శర్మ గారు. చతురామ్నాయ పీఠాలలో ఇప్పుడున్నటువంటి గురువులకు అందరికీ కూడా గురు సత్కారం చేసినటువంటి మహానుభావుడు దర్శనం శర్మ గారు. అంతేకాకుండా ఎంతోమంది ప్రవచనకర్తలకు పల్లకీ సేవ చేసినట్టు, పల్లకీ మోసాడు. ఎంతోమంది ప్రవచనకర్తలకు పుష్పాభిషేకం చేశాడు, గండపెండేరము, బంగార స్వర్ణ కంకణము అందజేశాడు. ఎన్ని చేశాడు. అనంతలక్ష్మి గారి లాంటి వాళ్ళకి ఎంతోమందికి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకున్నటువంటి వ్యక్తి దర్శనం శర్మ గారి గురించి చెప్తే 2 గంటల వీడియో అవుతుంది. నీకు ఇచ్చి పడేశాడు, నీ ప్రూఫ్లతో సహా ఇచ్చి పడేశాడు. దర్శనం శర్మ గారి గురించి చిన్నజీయర్ స్వామి వారే మెచ్చుకున్నటువంటి సందర్భాల వీడియోలు కూడా నువ్వు చూసావు, పెట్టాడు దర్శన శర్మ గారు. చివరికి ఇక నువ్వు మిత్రులు అని అన్నావు, నా మీద ఏదో అన్నావు, చిరావురి గురించి అందులో తీసుకొచ్చావు, 2 లక్షలు కోట్లు కేసులు. ఇప్పుడు ఎవరైనా కానీ మన మీద ఫాల్స్ అలిగేషన్స్ వేస్తే నీలాగా నోరేసుకుని పడిపోవాలా? యూట్యూబ్ ఉన్నది అందుకేనా? పెంట అంతా తెచ్చి యూట్యూబ్లో పెట్టడానికే. ఎంతోమంది చూస్తుంటారు, వీడియోలు చూస్తుంటారు. వాళ్ళకు ప్రొద్దున మంచి విషయం చెప్పాలి, మంచి విషయం వినాలి, చూడాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ దరిద్రము చూడడం కోసం కాదు కదా, వాళ్ళ మీద మనం కక్ష సాధింపు కాదు కదా. ఒక వ్యక్తి మన మీద ఫాల్స్ అలిగేషన్స్ వేసి మనల్ని వ్యక్తిగతంగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే చట్టాన్ని ఆశ్రయించాలి అంతే. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. నువ్వు చేతిలోకి తీసుకున్నావు చట్టాన్ని, కానీ నేను చేతిలోకి తీసుకోను. చట్టం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తిని కనుక చట్టాన్ని ఆశ్రయించాను. 2 లక్షలు దానికి ప్రూఫ్లు కూడా పెట్టాను. 2 లక్షలు ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది. ఇన్ని కుట్రకోణాలు నీ అంశంలో దాగిన్నాయి. చిర్రావురి విషయానికి వద్దాం. ఎన్ని సందర్భాల్లో చిర్రావురి గారిని నువ్వు వెనకేసుకొచ్చావమ్మా? ఎన్ని సందర్భాలు. అసలు శాస్త్రం తెలియదు, పాండిత్యం లేదు, అంటే ఈ అనరాదు. అలాంటి వ్యక్తి చేసేటువంటి దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు, నీకు తెలుసు. అడ్డమైనటువంటి పరిహారాలు, శాస్త్ర ప్రమాణత లేనటువంటి పరిహారాలు చెప్తే నేను ఏకి పారేస్తానని నువ్వే అన్నావు. అట్లాంటిది అడ్డమైనటువంటి పరిహారాలు చేసేటువంటి చిర్రావూరిని నువ్వు ఒక తారాస్థాయి వరకు కూడా నువ్వు వెనకేసుకొని వెళ్ళినటువంటి నువ్వు, మరి నీ మీద ఇంత దాడి జరుగుతుంది. ఒక్క వీడియో నీకు సపోర్టుగా చేశాడా? నువ్వు కనీసం ఒక 25 వీడియోలైనా చేసావు ఆయన గురించి సపోర్టుగా. ఒక వారం రోజుల నుంచి నీ మీద సోషల్ మీడియా అంతా యుద్ధం చేస్తుంది. ఎక్కడ పోయాడమ్మా? ఏమయ్యాడు? ఉన్నాడా? శ్రీలంకలో ఉన్నాడా? ఇంటికి వచ్చాడా? ఒక సపోర్ట్ వీడియో, ఒక మాట ఏది? చిన్నజీయర్ స్వామి వారి మీద నువ్వు ఇంత గొంతు చించుకున్నావు. మరి చిన్నజీయర్ స్వామి వారికి అయ్యో నా బిడ్డ లాంటిది సత్యభామ ఇంత పోరాడుతుంది, చిన్నజీయర్ స్వామికి మద్దతుగా నేను ఒక వీడియో చేస్తానని చెప్పాడు. ఒక వీడియోనైనా చిన్నజీయర్ స్వామికి మద్దతుకు ఒక వీడియోనైనా చేశాడా? నీకు మద్దతుకు ఒక వీడియోనైనా చేశాడా? ఎక్కడ పోయావయ్యా చిర్రావూరి అని అంటే, నేను అంటూ ఒక వీడియో పెట్టి నా కళ్ళకు ఆపరేషన్ అయింది, సోషల్ మీడియాకు నన్ను దూరంగా ఉండమన్నారు డాక్టర్లు అని తప్పించుకుంటూ రోజుకొక వీడియో ఏదో ఒకటి పోస్ట్ చేసుకుంటూ సోషల్ మీడియాకు డాక్టర్లు దూరంగా ఉన్నావు అని అంటే, ఇదిగో సోషల్ మీడియా అని అంటే నీకు దూరంగా ఉండమన్నారేమో డాక్టర్లు. చిరంజీవి స్వామి నువ్వే పో సోషల్ మీడియా అని అట్లా పెట్టాడు. రోజుకో వీడియో మాత్రం పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉన్నానని తప్పించుకుంటున్నాడు మహానుభావుడు. అలాంటి వాడిని నువ్వు వెనకేసుకుని వచ్చావు చిర్రావూరిని. అతని మీద నేను కేసు వేస్తే ఇంత చేశాడు అంత చేశాడు అన్నారు. చిర్రావూరి విషయంలో నేను 0.1% కూడా నేను ఎలాంటి పొరపాటు చేయలేదు. అతనే కాళ్ళ బేరానికి వచ్చాడు. ఇంకా నడుస్తుంది ముందుంది ముసల పండుగ. సరే, ఇవన్నీ ఇక పక్కన పెడదాం. ఇప్పుడు బత్తాయిలు, కాషాయము, జ్యూసు ఇవన్నీ అన్నావు. కాషాయం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉంది. హిందువులను కాషాయం అనేటువంటి ఒక గుర్తుగా మనల్ని ఇతర దుర్మార్గులు బత్తాయిలు అని అంటారు. అలాంటి కాషాయం మన హిందుత్వ చిహ్నమైనటువంటి కాషాయంని నువ్వు అవహేళన చేశావు. సరే, కాషాయం గురించి బత్తాయిలు అని అంటున్నావు. కాషాయంకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ దృష్టిలో బత్తాయిలైనా చిన్నజీయర్ స్వామి వారు ధరించేటువంటి వస్త్రం ఏంటి? చిన్నజీయర్ స్వామి వారు ధరించేటువంటి వస్త్రం కాషాయమా కాదా? ఒకసారి వెళ్ళి చూడు. గూగుల్లో కూడా చూడాల్సిన పని లేదు. కాషాయమా ఆయన ధరించేటువంటిది కాదా అని చూడు. ఒకవేళ ఆయన కాషాయమే ధరించి ఉంటే కనుక నీ దృష్టిలో ఎవరైనా నువ్వు వెనకేసుకొని వస్తున్నావో ఆయననే పెద్ద బత్తాయి అయిపోతాడు ఇప్పుడు నీ దృష్టిలో.
నువ్వే అన్నట్టు ఏ గురువు నిందను భరించలేక నువ్వు ఇన్ని వీడియోలు చేస్తూ ఇంతగా మద్దతు చేస్తూ ఇంత మీద దుమ్మెత్తిపోస్తున్నావు, అలాంటి గురువును నువ్వే బత్తాయి అన్నావు. చి 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 చి. స్టూపిడ్. దత్తపీఠం దగ్గరకు వద్దాం. సరే, దువ్వాడ శివప్రసాద్ గారు, సంతోష్ కుమార్, కర్రీ సంతోష్. నేను ఘనపాఠి అని కూడా అన్నాను, ఎందుకంటే ఈ డజంట్ డిజర్వ్ ఆ పదానికి అసలు. కర్రీ సంతోష్, దువ్వాడ శివప్రసాద్ గారు నాకు చాలా గౌరవం ఆయనంటే. వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో చేసేసావు, దాన్ని కూడా తీసేసావు. ఆ వీడియోలో ఏమన్నావు, నేను ఈ వీడియో ప్రైవేట్లో పెట్టను, నేను డిలీట్ చేయను అని చేసేసావు. ఏదో ఒక్క మాట మీద ఉండవు అసలు నువ్వు. ఈరోజు అన్న మాటకు రేపు కట్టుబడి ఉండవు. చీ 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 చీ. సరే, ఇప్పుడు వాళ్ళిద్దరు కారణంగా నువ్వేమన్నావు, ఈ తమ్ముని చూడండి, వీళ్ళ వలన నాకు ప్రాణాపాయం, దత్తపీఠం స్వామి వెనక ఉండి చేపిస్తున్నారు, దత్తపీఠం చేపిస్తున్న దాడులు ఇవన్నీ అప్పాజీ గారు బాధ్యత వహించాలి. అప్పాజీ గారు ఎందుకు బాధ్యత వహిస్తారు? గంగెగోవు లాంటి అప్పాజీ గారు ఆయన వెనుకుండి నడిపిస్తున్నారా? నీకు కసి అక్కసు అంతా ఉంటే కనుక కర్రీ సంతోష్ గురించి మాట్లాడు. దువ్వాడ శివప్రసాద్ గారు నేనేమేమో అన్నారు అని అన్నావు. దువ్వాడ శివప్రసాద్ ఎటువంటి వ్యక్తో అందరికీ తెలుసు. ఏ మహిళ పట్ల ఇంతవరకు అగౌరవంగా మాట్లాడాడు, నీ పట్ల మాట్లాడాడు. ఎందుకు మాట్లాడనేటువంటిది అందరికీ తెలుసు. నీ పట్ల మాట్లాడి నేను ఒప్పుకుంటున్నాను. ఏ ఆడవాళ్ళ గురించి కూడా చీప్ ట్రిక్స్ చేయడు ఆయన. ఎంత మంచి వీడియోలు చేస్తాడో మా అందరికీ తెలుసు. నేను సపోర్ట్ ఆయనకు. ఆయన తప్పు చేస్తే కనుక నేను సపోర్ట్ చేయను, కానీ ఆయన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి దువ్వాడ శివప్రసాద్ నుంచి నీకు ప్రాణహాని ఉంది అనుకుందాం, ఒకవేళ ఉందని అనుకుందాం. ఆఫ్లైన్లో ఏమైనా ఆయన నేను బెదిరించాడేమో అనుకుందాం, నేను నమ్మట్లేదు కానీ అనుకుందాం. నువ్వు చేయాల్సింది ఏంటి? వీడియోనా, కంప్లైంటా? నీ ప్రాణహాని ఉంటే నా బిడ్డలను కృష్ణుడే చూసుకుంటాడు, నేను విషం తిని అక్కడ దత్తపీఠం ముందు ప్రాణత్యాగం చేస్తాను. ఏంటమ్మా ఇవి? ఎవరిని బెదిరిస్తున్నావు? దీన్ని ఏమంటారు? బ్లాక్మెయిల్ అంటారు. దీన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. ఉమెన్ కార్డ్ ఉపయోగించడం అంటారు దీన్నంతా కూడా. కర్మ అనేటువంటిది తిరిగి తిరిగి తన దగ్గరికే వస్తుంది అని అంటారు. అర్థమైందా? కర్మ ఎట్లా తిరిగి వచ్చిందో చూడమ్మా. ఏ సంతోష్ కుమార్ గురించి నువ్వు నా మీద వీడియోలు చేసి సంతోష్ కుమార్ను, కర్రీ సంతోష్ను హిందూ ధర్మచక్రం అడ్మిన్ శ్రీకాంత్ శర్మ బ్లాక్మెయిల్ చేశాడు, వీధి రౌడీలా ప్రవర్తించాడు, బ్లాక్మెయిలర్ అని వీడియోలు చేశావు. అవన్నీ నువ్వు డిలీట్ చేసుకున్నావు, నేను భద్రం చేసుకున్నాను. నేను ఎప్పుడో డౌన్లోడ్ చేసుకున్నాను. సమయం వస్తే ఎప్పుడైనా కేసు పెట్టాల్సి వస్తే కనుక ఖచ్చితంగా ఒక వ్యక్తిని బ్లాక్మెయిలర్ అనడం అనేటువంటిది ఎంత నేరమో ఇప్పుడు అర్థమవుతుంది, అనవసరంగా. అలాంటిది ఆయన తర్వాత వీడియోలో నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేయలేరని చెప్పినప్పటికీ కూడా నువ్వు సంతోష్ కుమార్ గురించి అంతగా మద్దతు చేస్తూ సంతోష్ కుమార్ బ్లాక్మెయిల్ చేశాడు అని నన్ను అన్నటువంటి దానివి ఇప్పుడు అదే సంతోష్ కుమార్ విషయంలో ఇప్పుడు నువ్వు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. చూసావు కర్మ అనేటువంటిది ఎట్లా తిరిగి వస్తుందో చూడు. అసలు బూమెరాంగ్. ఏ సంతోష్ కుమార్, కర్రీ సంతోష్ గురించి అయితే నన్ను బ్లాక్మెయిలర్ అన్నావో ఆ కర్రీ సంతోష్ కారణంగానే ఈరోజు నువ్వు బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నావు. సరే, డిఎస్పీ విషయంలో కనుక నీకు నిజంగా ఇబ్బంది ఉంటే, ఒకవేళ నీకు ప్రాణాపాయం ఉంటే మేమంతా సానుభూతి చూపిస్తాం, నీకు మద్దతుగా ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే నువ్వు మా హిందూ. ఎంత వివక్ష ఉన్నప్పటికీ కూడా సాటి ఒక హిందూ స్త్రీవి నువ్వు గనక మేము మద్దతు తెలుపుతాం. కానీ ప్రాణాపాయం ఉంది, నా బిడ్డలకు కృష్ణుడే రక్ష, నేను ఆత్మహత్య చేసుకో, ఇంత పరిస్థితి వస్తే నువ్వు చట్టాన్ని ఆశ్రయించాలి. ఒక్క కంప్లైంట్ అయినా చేసావా? అసలు ఒక ఫోన్ ద్వారానే కానీ ఏమైనా కంప్లైంట్ చేసావా? షీటీ ఉంది, కంప్లైంట్ చేసావా? అసలు ఆడవాళ్ళకి ఎంత సపోర్ట్గా ఉంటారు పోలీసులు, మన చట్టం ఎంత అనుకూలంగా ఉంది. నువ్వు కంప్లైంట్ చేయకుండా ఇలా విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తావా? పాపం ఇందులోకి కర్రీ సంతోష్ కారణంగా నువ్వు అప్పాజీ గారిని లాగుతావమ్మా. ఎంత శుక మహర్షి లాంటి మహానుభావుడు ఆయన, ఎంత గొప్ప వ్యక్తి, దత్తపీఠంకు ఎంత గొప్ప స్థానం ఉంది, ఎంత గొప్ప ఖ్యాతి ఉంది. అలాంటి దత్తపీఠం యొక్క పరువును బజార్కి ఇడుస్తావా నువ్వు? కేవలం నీ కారణంగా, కర్రీ సంతోష్ కారణంగా దత్తపీఠానికి కళంకం. ఇందులో కర్రీ సంతోష్ యొక్క తప్పు ఖచ్చితంగా ఉంది. కర్రీ సంతోషు జిఆర్ స్వామి వారికి వ్యతిరేకంగా వీడియో చేసినటువంటి కక్ష కుట్ర కారణంగా నువ్వు తర్వాత ఆఫ్లైన్లో ఏమేమో జరిగాయి ఇప్పుడు ఆయన మీద పగ పెంచుకున్నావు. ఏ వ్యక్తితో నువ్వు స్నేహం అనేటువంటిది లైఫ్ లాంగ్ నువ్వు ట్రావెల్ చేయవు. ఏ వ్యక్తితో కూడా స్నేహం ఎవరితో కూడా నువ్వు మెయింటైన్ చేయవు. ఒక సాధ్వీమణి, గంగిగోవు లాంటి ఒక సాధ్వీమణి హేమమాలినక్క, ఆమె పట్ల ఎంత దుర్మార్గంగా ప్రవర్తించావో తెలుసు. స్నేహం కొంతకాలం చేసావు, ఆ తర్వాత ఆమె నువ్వు బజార్కి ఇచ్చావు. ఏ వ్యక్తితో కూడా నువ్వు అసలు నీతోటి ఎవరైనా స్నేహం చేయాలంటే భయపడతారు. మిత్రులారా, ఈవిడ ఎవరితోనైనా కొంతకాలం స్నేహం చేసి తర్వాత వాళ్ళని ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటుంది. అదేవిధంగా నండూరి హేమమాలిని గారిని, కర్రీ సంతోష్ని
అట్లాగే బలైపోయారు వీళ్ళిద్దరు కూడా. ఇందులో కర్రీ సంతోష్ యొక్క తప్పు ముమ్మాటికి ఉంది. అవన్నీ నేను తర్వాత వీడియోలో చేస్తాను. కర్రీ సంతోష్ గురించి స్పెషల్ వీడియో ఉంటుంది, 30 నిమిషాల వీడియో ఉంటుంది. కర్రీ సంతోష్కు గట్టిగా ఇస్తాను. ఇప్పుడు సమయం వచ్చింది. దత్తపీఠానికి నువ్వు కళంకం తీసుకొస్తావా? ఈ వివాదంలోకి ఆయన లాగుతావా? ఎంత తప్పసలు. ఇక అందరి జాతకాలు బయట పెడతానన్నావు కదా, సరే అందరి జాతకాలు నువ్వు బయట పెట్టేటప్పుడు నీ జాతకం బయట పెట్టాలి కదా, నీకంటూ ఒక జాతకం ఉంటుంది కదా, మరి దాన్ని ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ విషయానికి వద్దాం. నీకు అత్యంత సన్నిహితుడైనటువంటి సోదరుడు వినయ్ ప్రసాద్ రెడ్డి భక్తి ఛానల్ అనేటువంటి ఒక ఛానల్లో ఆయన పిన్ చేసినటువంటి ఒక కామెంట్ అమ్మా, మధురెడ్డి అట ఎవరో కామెంట్ చేశారు నీ గురించి. ఈ కామెంట్ని నీ అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి వినయ్ ప్రసాద్ రెడ్డి పిన్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఈ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కామెంట్ ఏంటి? దాని పేరు బృంద అలియాస్ సత్యభామ, చీరాల పక్కన కారంచెడు దగ్గర విలేజ్ దానిది, కమ్మకులం. వీరు ఇద్దరు అక్కాజెల్లెలు. ఈ సత్యభామ పెద్దది. దీని తండ్రి పేకాట పిచ్చిలో పడి కుటుంబాన్ని వదిలేసిపోతే వీరి తల్లి రక్తాన్ని చెమటగా మార్చి వీరిని పెంచింది. ఈ నీచురాలు రావణాసురుడు అయ్యింది. చిన్నమ్మాయి విభీషణుడు అయ్యింది. ఆ తల్లి కడుపున హిరణ్యకశిపుడు లాంటి సత్యభామ, ప్రహ్లాదుడు లాంటి చిన్నమ్మాయి పుట్టారు. ఇది రకరకాల పేర్లు, రకరకాల ఊర్లు, రకరకాల రాష్ట్రాలు తిరిగి రకరకాల పుస్తకాలు చదివి సబ్జెక్టు నేర్చి పెద్ద నామం పెట్టి నాటకం వేస్తుంది. 12 సంవత్సరాల క్రితం తిరుపతి వచ్చింది. జాబ్ కోసం వచ్చింది. బజాజ్ ఇన్సూరెన్స్లో జాబ్ ఇచ్చాను. పాలసీల కోసం డబ్బు తీసుకొని 8 మందిని ముంచింది, పారిపోయింది. కొన్నాళ్ళ తర్వాత దర్శనానికి వచ్చి దొరికితే నాకు కాల్ చేశారు. అందరం వెళ్ళాం. ఏడ్చి నా కాళ్ళు పట్టుకుంది. సుధాకర్ రెడ్డి అనే అతను జాలిపడి వదిలేశాం. పొలం అమ్మి డబ్బు ఇస్తామంది. 11 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ ఇవ్వలేదు. తర్వాత నంబర్ మార్చి ఎస్కేప్ అయ్యింది. 2 సంవత్సరాల క్రితం తిరుపతిలో దీని చెల్లి కనిపించింది. దీని గురించి చెప్పింది విని నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక్కడ నుండి హరిద్వార్ చేరింది. అక్కడ ఏదో ఒక కుర్రాడు ఇష్యూ వచ్చి హరిద్వార్ వదిలి ద్వారకకు పారిపోయింది. ఇది ఎక్కడ ఉందో దీని ఫ్యామిలీలో ఎవరికీ తెలియదు. 11 ఇయర్స్ విచ్చలవిడిగా దేశమంతా తిరిగి ఆశ్రమాలు, సాధువులను చూసి జనాన్ని మోసం చేసి కష్టపడకుండా బ్రతకడానికి ఆధ్యాత్మిక మార్గం బెటర్ అని ఈ దారిలోకి వచ్చింది. బ్రాహ్మణుల కట్టుబొట్టు మాట మార్చింది. హరిద్వార్ ద్వారకలో ఉన్నప్పుడు ఫోన్లో మగవాళ్ళని పరిచయం చేసుకొని ఇలాంటి మాటలు చెప్పి డబ్బు తీసుకొని ఫోన్ నంబర్ మార్చేది. ఆ అనుభవాన్ని ఇక్కడ వాడుతుంది. తిరిగి అన్ని తిరుగుళ్ళు అయ్యాక నెల్లూరులో ఒకటి దగ్గర ఉంటుంది. వాడిని చేసుకున్నా అంటుంది. ఈమె కుటుంబంలో ఒక్కరు కూడా దీని మొహం చూడరు. వాడికి 2 కొడుకులని కన్నది. 2021లో ఆ నెల్లూరులో వాడిని ఇంకొక దగ్గరని తీసుకొని 10 ఇయర్స్ తర్వాత తల్లి దగ్గరకు వెళ్ళి తలుపులు బీరువా పగలబట్టి డబ్బు బంగారం దోచుకొని తల్లి గొంతు పట్టి చంపే ప్రయత్నం చేస్తే ఆ తల్లి తప్పించుకుంది. దీని మీద కేసు పెట్టి పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టి దీని తల్లి ఒక్కటే అన్నది. ఈ కూతురు చచ్చిపోయిందని తెలిసింది. పెద్ద మనుషులు అడిగినా ప్రశ్నలకి సమాధానం లేక కుక్కలా వెళ్ళింది. అబద్ధం, మోసం, కపటం, నాటకం. ఇక్కడ పదం ఉంది, నేను ఉపయోగించాను. దీని వృత్తి పచ్చి బూతులు వచ్చు. నైటీ మీద శాలువా కట్టి స్నానం కూడా చేయకుండా వీడియో చేస్తుంది. టోటల్గా ఇది పెద్ద 420, పెద్ద గాలిది. పాపం దీని చెల్లి మాత్రం 2వ రమణ మహర్షి, పరమ సాధ్వి, సాక్షాత్తు దేవత. ఆ పిల్ల సత్యం, ధర్మం ఈ సత్యభామని సర్వనాశనం చేస్తాయి. దీని వలన ఎన్నో కష్టాలు పడింది ఆ చెల్లి. గొప్ప విష్ణు భక్తి కలిగింది. నవ్వులాటకి కూడా అబద్ధము, వట్టి మాట చెప్పదు ఆ పిల్ల. సత్యం విష్ణు చక్రం అయ్యి ఈ సత్యభామ గొంతు కోసుకుంటుంది. నా కామెంట్ని పిన్ చేసి దాని మోసం నుండి ప్రజలను కాపాడండి ప్లీజ్, నమస్కారం అంటూ మధురెడ్డి అనేటువంటి వ్యక్తి కామెంట్ చేశాడు. దీనిని నీ అనుంగు సోదరుడు పిన్ చేసి పెట్టాడు. అసలు మధురెడ్డి గారు ఏంటంటే ఒక ఆడపిల్ల మీద ఇట్లా పబ్లిక్లో రాయడమా? నేను ఈ కామెంట్ని నేను ఖండిస్తున్నాను, నేను సమర్థించడం లేదు. ఒక ఆడపిల్ల గురించి ఇంతగా ఏమైనా ద్వేషం ఉంటే కనుక వేరే విధంగా చూసుకోవాలి, కానీ ఇట్లా పబ్లిక్లో ఆమె కామెంట్ను పెట్టి నేను ఖండించడానికే చెప్తున్నాను. చాలా తప్పు. దీన్ని ఇంకా అసమర్థుడు వినయ్ ప్రసాద్ రెడ్డి పిన్ చేసి పెట్టాడు సిగ్గు లేకుండా. నేను మాత్రం ఇది మీడియా ముఖంగా ఈ కామెంట్ నేను ఖండిస్తున్నాను. తప్పు ఇట్లా రాయడం. జాతకాలు బయట పెట్టాలి అనుకున్నప్పుడు ఇదిగో ఇట్లా అవుతాయి తల్లి. సో ఈ తర్వాత ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు బొక్క బోర్లా పడ్డావు. ఇప్పుడు పేరు మార్చుకునే ప్రయత్నం, ఏం పేరు మార్చుకుంటావో చూద్దాం. మరి తర్వాత నీకు ఇచ్చే సలహా ఏంటంటే, నీకున్నటువంటి జ్ఞానాన్ని మంచికి ఉపయోగించు. అడ్డమైన వ్యక్తులకు దాసోహం అవ్వకు. జనజీర స్వామి వారి విషయం గురించి నేను మాట్లాడడం లేదు, అడ్డమైన వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. నీ పాండిత్యం ఏదైనా ఉంటే మంచి విషయాలు, గోవింద సేవ అనేటువంటి విధంగా చక్కగా మంచి విషయాలు అందించు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, ఎంతమంది మీద అలిగేషన్ చేసావో సుమారు అందులో 7 మంది ఉన్నారు. 7 మందికి ఇంకో 3 తోడయ్యారు. ఈ మొత్తం 10 మంది ఇప్పుడు అందరు కలిసి సమిష్టిగా డిఫామేషన్ కేసు నీ మీద వేయబోతున్నారు తల్లి. దాన్ని ఎలా ఎదుర్కొంటావో, నువ్వు డిలీట్ చేసినటువంటి వీడియో అందరి దగ్గర ఉంది. నేను ముందే డౌన్లోడ్ చేసి పెట్టాను. నేను చెప్పాను కదా, నువ్వు డిలీట్ చేస్తావని తెలిసి నేను ఎప్పుడో డౌన్లోడ్ చేసి పెడతాను. డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం అందరము. సో రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి. సారీ మర్చిపోయాను,
శంకర పీఠాల గురించి కొన్ని ఎవిడెన్స్‌లు పెట్టావు అందులో. కంచి స్వామివారు మాట్లాడినటువంటిది, ఇంకో స్వామివారు మాట్లాడినటువంటిది నువ్వు పెట్టావు. అందులో వాళ్ళు మాట్లాడిందంతా గూడా శంకరాచార్య వారికి మద్దతుగానే ఉంది. 2 పీఠాలు పెట్టారు విద్యారణ్య స్వామి అని ఒక వీడియో క్లిప్ వినిపించావు. 2 పీఠాలు విద్యారణ్య స్వామి పెట్టారు అనేటువంటి మాటనే ఉంది గానీ, ఆ 2 పీఠాలు చతురన్మాయ పీఠాలు 2 అని చెప్పలేదు. ఆ 2 పీఠాలు ఏంటి? ఒకటి హంపి పీఠము, ఇంకొకటి పుష్పగిరి పీఠం. విద్యారణ్య స్వామి వారు పెట్టినటువంటిది. ఇది మర్చిపోయాను నేను చెప్పడం. లాస్ట్‌లో చెప్తున్నాను. సో, మీరు జాగ్రత్తగా ఉండు తల్లి. డిఫమేషన్ కేసు ఎదుర్కోవడానికి రెడీగా ఉండు. ఇంకా నీ మిత్రుడు చాలా ఆత్మీయుడైనటువంటి మరి చిర్రావూరి ఏం చేస్తున్నాడో ఒకసారి ఏమన్నా మద్దతుగా వస్తాడా లేదా ఒకసారి చూసుకోమా. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది మా సత్యభామ గారి గురించిన పెద్ద వీడియో. చూడండి, మీ అభిప్రాయం తెలియజేయండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.